లాపతా లేడీస్ ఈ సినిమాని లేట్గా చూశాను. సో ఈ సినిమా చూశాక నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సినిమాలో ఉన్న పాయింట్ సింపుల్ పాయింట్ అయినా దాన్ని సూపర్గా తీశారు. ముఖ్యంగా ఈ సినిమాని అమీర్ ఖాన్ మాజీ వైఫ్ అయిన కిరణ్ రావు డైరెక్ట్ చేశారు. సో స్టోరీ ఏంటంటే అప్పుడే పెళ్ళైన ఒక జంట అక్కడి నుండి అబ్బాయి ఇంటికి వెళ్తారు, హస్బెండ్ అండ్ వైఫ్. సో ఆ ట్రైన్ జర్నీలో హస్బెండ్ తన వైఫ్ని కాకుండా వేరే అమ్మాయిని తీసుకొస్తాడు. సో అక్కడితో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది, చివరికి వాళ్ళిద్దరూ కలిసారా లేదా అనేది స్టోరీ. ఇంత సింపుల్ పాయింట్ని తీస్తున్నప్పుడు స్క్రీన్ ప్లే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని కిరణ్ రావు గారు బ్రిలియంట్గా తీశారు. ఆ ఫీల్ని కంటిన్యూ చేస్తూ, ఆ డ్రామాని కంటిన్యూ చేస్తూ లాస్ట్ వరకు అయితే బ్రిలియంట్గా తీశారు. లీడ్ యాక్టర్స్గా చేసిన వాళ్ళందరి పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది. ఆ హస్బెండ్ క్యారెక్టర్ కానివ్వండి, వైఫ్ క్యారెక్టర్ కానివ్వండి, వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. వాళ్ళిద్దరు మెయిన్ పిల్లర్స్ ఈ సినిమాకి. అయితే మిస్ అయిన అమ్మాయి ఇంటి కదా, ఆ అమ్మాయి కూడా బ్రిలియంట్గా చేసింది. అండ్ డైరెక్షన్ ఆల్సో టూ గుడ్, అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం ఆల్సో వెరీ గుడ్. అండ్ మైనస్ పాయింట్స్ అంటే నాకు పెద్దగా ఏమనిపించలేదు, ఎందుకంటే నేను ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎంజాయ్ చేశాను. సో నాకైతే పెద్దగా మైనస్ పాయింట్లు అనిపించలేదు. సో ఫైనల్గా ఏంటంటే నాకు ఈ సినిమా చూసాక నేను మాత్రమే కాదు చాలామంది ఈ సినిమా చూడాలనుకున్నాను. అంత బాగుంది సినిమా. సో ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే ఈ సినిమా చాలా బాగుంది, చూసేయండి.